చైనా పబ్లిక్‌గా అయితే ఎవరిని జియోపాలిటికల్ అపోనెంట్స్ అని అనదు. కానీ స్ట్రాటజిక్‌గా చూసుకుంటే ఇండియా మాత్రం చైనాకి ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజింగ్ లానే ఉంటుంది. ఈ మధ్య చైనాకి ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. అదెందువల్ల అంటే రష్యా, భారత్ న్యూక్లియర్ డీల్ కారణంగా. మన ఇండియాలో ఉన్న తమిళనాడులో కున్నంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే రష్యా ఈ ప్రాజెక్ట్‌కి ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే యురేనియం ఫ్యూయల్‌ని విమానంలో డెలివరీ చేయించింది. ఇది సాధారణంగా అయితే చాలా ప్రమాదకరం. సాధారణంగా న్యూక్లియర్ ఫ్యూయల్, యురేనియం లాంటి మెటీరియల్స్ ఎయిర్ ద్వారా రవాణా చేయరు. ఎందుకంటే దీనికి రిస్క్ చాలా ఎక్కువ. చిన్న తప్పు జరిగినా పెద్ద ప్రమాదం అవుతుంది. ఒకవేళ ప్లేన్ క్రాష్ కనుక అయినట్టయితే రేడియేషన్ అనేది వ్యాపిస్తుంది. కానీ రష్యా మీద చాలా ఆంక్షలు ఉండడం కారణంగా రష్యా ఇండియాకి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేసి ప్రత్యేకంగా ఎయిర్ ద్వారా డైరెక్ట్ గా ఇండియాకి ఫ్యూయల్ పంపించింది. అండ్ ఇంతటితో ఆగలేదు. ఇండియా రష్యా మధ్య లైఫ్ టైం ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ కూడా ఒకటి ఫైనల్ అయింది. సో ఇలాంటి ఒప్పందం అనేది రష్యా చాలా అరుదుగా చేసింది. ప్రపంచంలో మరి ఏ దేశంతోనూ రష్యా ఇటువంటి ఒప్పందం చేసుకున్నది లేదు. సో మొట్టమొదటిసారిగా మన ఇండియాతోనే ఈ డీల్ అనేది కుదుర్చుకుంది. ఇకపోతే ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే రెండో మెగా న్యూక్లియర్ ప్లాంట్ కోసం కూడా అధికారిక చర్చలు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో ఇలాంటి స్ట్రాటజిక్ న్యూస్ మిస్ కావద్దనుకుంటే నా వీడియోని లైక్ చేసి వెంటనే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.